మనం వాళ్ళకి సహాయం చేయాలి. అప్పుడు మనకి ఏదైనా అవసరమైనప్పుడు మనం అడగకుండానే ఆ దేవుడు ఇలా ఇచ్చేస్తాడు. అర్థమైందా అమ్మా? అర్థమైంది నానమ్మా. ఏమనుకున్నావు? హెల్ప్ అంట హెల్ప్. అయినా చెప్ప వాళ్ళకి బుద్ధి లేకపోతే నీ బుద్ధి ఏమైంది? ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? అంతా నువ్వే. నువ్వేమో ఎవరికైనా అవసరమైనప్పుడు హెల్ప్ చేయాలంటావు. మా అమ్మేమో అలా చేస్తే అడుక్కు తింటావంటుంది. అయ్యో చెప్పే చాలే చాలే రావే ఇటు. అయ్యో వెళ్ళమ్మా, లేకపోతే అమ్మ కోప్పడుతుంది. అందుకే నేను వెళ్ళను. ఎప్పుడు చూ కోపమే. ఆ మీద కోపం, నీ మీద కోపం. అలా కాదమ్మా, అమ్మ పెద్దది కదా, అమ్మ బోలెడు పని చూసుకోవాలి కదా, అందుకే చిరాకు. అది కోపం కాదు తల్లి. మరి అమ్మ కంటే నువ్వు ఇంకా పెద్దదాను కదా, మరి నీ కోపం లేదా? అమ్మ చెప్పింది కూడా వినాలి, సరేనా? ఏంటి మీరిద్దరు ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నారు? రావు ఇటు. స్కూల్ కి టైం అవుతుంది, టిఫిన్ తిను. నానమ్మ పెడితేనే తింటాను, లేదంటే లేదు. నానమ్మ 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 నిన్ను కన్నది నేనే. కన్న బిడ్డకి తెలియని చెప్పులే దౌర్భాగ్యం పడుతుంది. చిచి నువ్వు ఏడవకమ్మా, నేను ఉన్నది నేను పెడతాను. ఇదిగో ఇది నాయనమ్మ ముద్దంట. ఇదిగో స్కూల్ బస్ వచ్చినట్టుంది కదా. మనసులో దీని గురించే నాటకాలతో నా కూతుర్ని నా నుంచి ఎందుకు దూరం చేయాలనుకుంటున్నావు? నేను ఎందుకు అనుకుంటాను గీత? మనసులో ఏముంటే అదే చేస్తా. తల్లి నేను, కానీ మమకారంగా పెంచుకోవాలనే ఆశ నాకు ఉంటుంది. కానీ నువ్వే దాన్ని నాకు దూరం చేస్తున్నావు. నాన్నమ్మనే నాకు దగ్గరైతే దూరం అవుతున్నాను ఎలా అనుకుంటావే? అదవ్వట్లేదు, నువ్వే చేస్తున్నావు. దాన్ని మచ్చిక చేసుకుంటే ఈ ఇంట్లోనే తీసుకువచ్చని. ఆహా, ఏమి ప్లానింగ్ అని. కానీ ఆ పిచ్చివాడిని నీ సంగతి తెలియక కొంగలనే నీ చుట్టూ తిరుగుతుంది. తప్పుగానే చెప్పినావు గీత. మాటలు అనవసరం. ఇంట్లో నువ్వన్నా ఉండాలి, లేదా నేనన్నా ఉండాలి. మళ్ళీ మొదలెట్టారా? అయినా అమ్మ అది అన్నదానికి అబద్ధం ఏముంది? కీర్తికి నువ్వే నువ్వు ఉంటే చాలు, నువ్వు అక్కర్లేదు. నీ వల్ల పాప విషయంలో అది ఎంత బాధపడుతుందో, పాప మనకు దూరం అవుతుందని అది ఎంత బాధపడుతుందో నీకేం తెలుసు? ఏం చేయమంటారా? మాకు పాపకు దూరంగా వెళ్ళిపో. చూసారా, నేను చెప్తున్నా చెట్టు
అమ్మ బట్టలు ప్యాక్ చెయ్యి. అలాగే. అమ్మ కీర్తికి విషయం తెలియదు తెలిస్తే అసహించుకుంటుంది. అంతేగా మీ అమ్మరా ఆ విషయం కూడా మర్చిపోతున్నట్టున్నా. ఈ సంతోషమే నాకు ముఖ్యం. బ్యాగ్ రెడీ. నాకు చాలా బాధేస్తుంది. ఇంకా డబ్బులు తీసుకో. అమ్మా ఇన్ని డబ్బులా? ఎక్కడివి? మన ఫ్రెండ్స్ అందరినీ అడిగా, అందరూ హెల్ప్ చేశారు. అదే ఇది దాంతో పాటు నా కిడ్నీ బ్యాంక్ లో ఉన్న డబ్బు కూడా ఇచ్చా. థాంక్స్. నాకు కాదు, మా నాన్నమ్మకి చెప్పాలి. మనం ఎవరికైనా అవసరమైనప్పుడు హెల్ప్ చేస్తే, మనకు అవసరమైనప్పుడు దేవుడు మనం అడగకుండానే ఇచ్చేస్తాడని చెప్పింది. అదే మన ఫ్రెండ్స్ అందరికీ చెప్పా, అందరూ హెల్ప్ చేశారు. మీ నాన్నమ్మని నాకోసారి చూపిస్తావా? థ్యాంక్స్ చెప్పాలి. ఓ తప్పకుండా, పద చూపిస్తా. నాన్నమ్మా, 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 నాన్నమ్మా. ఏంటి ఆ కేకలు? నాన్నమ్మ ఏదమ్మా? అది వైజాగ్ లో మనకు తెలిసిన బంధువుల పెళ్ళంటే వెళ్ళిందమ్మా. నాకు ఒకందరూ తెలుసు కదా. ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? అది ఎప్పుడు వస్తుందమ్మా? నన్ను విసిగించకు. నాన్నమ్మ ఇక రాదు. నీ మీద మన మీద నాన్నమ్మ చాలా కోపం ఉందట. అందుకే వెళ్ళిపోయింది. సరే నాన్నమ్మ 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 అన్నావుకో చంపబడుతుంది. అసలు బోర్డు పనులే విసిగించుకో. నాన్నమ్మకు మా మీద చాలా కోపం అంట. అందుకే వదిలేసి వెళ్ళిపోయిందంట. నాన్నమ్మ చాలా మంచిదని చెప్పావుగా. మంచి వాళ్ళ కోపం ఎక్కువ రోజులు ఉండదులే. వచ్చేస్తుందిలే కిడ్నీ ఫీల్ అవ్వకు. సరే నేను వెళ్ళొస్తా. బాయ్ బాయ్ వసు. నాన్నమ్మ గుర్తొస్తుంది వసు. వచ్చేస్తుందిలే కీర్తి, ఫీల్ అవ్వకు. చిల్డ్రన్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇలా రండి. మనము ఈ సంవత్సరం డిస్కషన్ లో భాగంగా ఒక ఇంపార్టెంట్ ప్లేస్ కి వెళ్ళబోతున్నాం. ఎవ్వరూ మిస్ కాకండి. ఓకే సార్. అది ఇంపార్టెంట్ లెసన్ అవుతుంది. ఓకే సార్. అన్ని క్లాస్మేట్స్ చెప్పేసి వస్తానమ్మా. కీర్తి ఎక్స్కర్షన్ కి వెళ్దామా? ప్లీజ్ కీర్తి, ప్లీజ్. నువ్వు రాకపోతే నేను వెళ్ళను. సరే వసు.
సార్. మీరు కంగారు పడకండి, పిల్లలు జాగ్రత్తగానే ఉన్నారు. ఉంటాను సార్. చిల్డ్రన్ ఇలా రండి. ఇది ఓల్డ్ ఏజ్ హోమ్. అంటే ఏంటి మాస్టారు? అంటే అందరూ ఉండి కూడా ఎవరూ లేని ఏకాకులుగా బతికే చోటమ్మా. మీరు పెద్దయ్యాక మీ మమ్మీ డాడీని ఇలా వదిలేకూడదు, ప్రేమగా చూసుకోవాలి. ఈ స్వీట్స్ బ్రెడ్ ఫ్రూట్స్ ఇచ్చేసండి. ఎలా ఉన్నా? బాగున్నావా? బాగున్నానమ్మా. నీ పేరేంటి? నా పేరు కీర్తి. ఇదిగో ఈ పళ్ళు తీసుకున్నానమ్మా. సరే రండి, ఇలా కూర్చోండి. తినమ్మా. బామ్మ ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా. ఏంటి వచ్చాను? ఇదిగో ఏంటమ్మా? మోక్ష. మోక్ష మంచి పేరు. నీ పేరు? వసు. వసు బాగుంది. బామ్మ ఇదిగో ఈ పండ్లు తీసుకో. వద్దమ్మా, మీరే తినండి. నా మనవరాని పేరు కీర్తి అమ్మా. అది కూడా అంతే ఉంటుంది, నీకంటే ఎత్తి ఉంటుంది. దానికి అంటే చాలా ఇష్టం అమ్మా. నేను కలిసి పెళ్ళాం కానీ నువ్వు తినేది కాదు. నాన్నమ్మ అంటూ నా చుట్టే తిరిగేది. అంటే చాలా ఇష్టం అమ్మా. అయ్యో. అమ్మ నువ్వు ఎవరికెళ్ళమ్మా? ఎందుకురా? కీర్తి ఇక్కడ ఉంది. నిన్ను చూస్తే మమ్మల్ని అసహించుకుంటుంది. వెళ్ళిన తర్వాత వచ్చినందుకు నా కోసం వచ్చారని నేను సంతోషపడ్డాను. నా కళ్ళ ముందుకు వచ్చిన నా మనవరాల్ని కూడా చూడడానికి ఉండేదంటున్నారా? దాన్ని కట్టించి మళ్ళీ మన చుట్టూ చేయాలా? ఒక్కసారి చూసుకుంటారా? కాదనక వద్దు, కనీసం చూడవలసిన చూసారే కావాలంటే. అందుకే రావట్లేదని
తట్టుకోలేకపోయాను. అమ్మా, అమ్మా, నన్ను క్షమించమ్మా. నన్ను క్షమించండి అత్తయ్య. ఏమిటమ్మా? వద్దండి అత్తయ్య, ఇంటికి వెళ్ళాము. నేను రానమ్మా. తల్లిదండ్రులను చివరి దశలో వదిలించుకోవడానికి చేసే ప్రయత్నాలు ఎలా ఉంటాయో ఈ సమాజానికి నా ద్వారా తెలియాలి. ఏ తల్లిదండ్రులకి నా పరిస్థితి రాకూడదమ్మా. నేను ఇక్కడే ఉండాలి. ఈ విషయం అన్ని సమాచార మాధ్యమాలలో అందరికీ తెలియాలి. తల్లిదండ్రులపై ఇలాంటి ఆలోచనలు చేసే ప్రతి ఒక్కరికి బుద్ధి రావాలి. వయసు మళ్ళిన తల్లిదండ్రులు అంటే పనికిరాని వస్తువులో పాత సామాన్లో కాదు, విసిరేయడానికి మూల పారేయడానికి, మన భవిష్యత్తు కోసం మనకంటే ముందు కలలు కన్న వాళ్ళు, ఆ భవిష్యత్తును నిర్మించడానికి రక్తాన్ని చెమటగా మార్చి కష్టించిన శ్రామికులు, వాళ్ళు లేకపోతే మనం ఎక్కడ? ఆలోచించండి.